నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. ఫస్ట్ ఎపిసోడ్లో ఇండియన్ కోర్ట్స్ ఏం చెప్తున్నాయి, రాజ్యాంగం ఏం చెప్తుంది, అకౌంట్ ఫ్రీజ్ అయితే ఏం చేయాలి అని చెప్పుకున్నాం. అసలు అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడానికి గల ముఖ్య కారణం 70% అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడానికి సెక్షన్ 6 ఆఫ్ ఫెమా యాక్టే కారణం. ఆ సెక్షన్ని అర్థం చేసుకోలేకపోవటం వల్లే ఈ ఫ్రీజెస్ జరుగుతున్నాయి. అసలు సెక్షన్ 6 ఏం చెప్తుంది అనేది చూద్దాం. సెక్షన్ 6 ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఇండియాలో కానీ ఇండియా బయట కానీ ఒక అసెట్ని కానీ ఒక లయబిలిటీని కానీ క్రియేట్ చేసిన, చేంజ్ చేసిన సెక్షన్ 6 అట్రాక్ట్ అవుతుంది. దీన్ని మీకు లీగల్ పరిభాషలో కాకుండా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఎవరైనా ఇండియా బయట సెక్షన్ 6 క్లాజ్ 4 ఆఫ్ ఫెమా యాక్ట్ ప్రకారం ఏదన్నా పెట్టుబడి అమెరికా షేర్లలో కానీ, లండన్లో ఇల్లుకు కానీ, సింగపూర్లో ఇన్వెస్ట్మెంట్కి కానీ పెట్టుకున్నారనుకోండి, $250,000 వరకు కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు ఎటువంటి ఉల్లంఘన చేయనట్టే 6 క్లాజ్ 4 ప్రకారం. లేకపోతే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ దాని ప్రకారం తప్పు చేసిన వాళ్ళు అవుతారు, అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెడితే. అంటే $250,000 ఒక సంవత్సరంకి మీరు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, చేయొచ్చు. అంతకుమించి కనుక పెట్టుబడి పెట్టేదైతే ఇండియా బయట అది మీకు అసెట్ని క్రియేట్ చేస్తుంది. అట్లానే మీరు అప్పు తీసుకోవాలన్న లయబిలిటీకైనా సేమ్ ఇదే వర్తిస్తుంది. అదే ఇండియాలో అయితే ఏం చేయొచ్చు. ఇండియాలో అయితే మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, మీ స్నేహితుడికి స్టార్టప్లో పెట్టుబడి పెట్టచ్చు, మీ తమ్ముడికి అప్పు ఇవ్వచ్చు. వీటిల్లో మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. మరి ఎటువంటి సందర్భంలో ఇండియాలో మీకు ఉల్లంఘన జరుగుతుంది, ఆ సమయంలో మీకు ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది? మీరు కనుక ఏదైనా ప్లాంటేషన్ కానీ, ఫార్మింగ్ని కానీ కొన్నా, ఏదైనా చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టినా, చేసినా మీరు సెక్షన్ 6 ఆఫ్ ది ఫెమా యాక్ట్ని ఉల్లంఘించినట్టే. అది ఎప్పుడైతే బ్యాంకు గుర్తిస్తుందో అప్పుడు మీ అకౌంట్ని ఖచ్చితంగా అది ఫ్రీజ్ చేస్తుంది. అంటే సెక్షన్ 6 ఇండియా బయట, ఇండియా లోపల ఏ సందర్భంలో ఎట్లాగ మీకు అకౌంట్ మీరు ఫ్రీజ్ అవుతుంది, ఏ ఉల్లంఘన చేస్తే ఫ్రీజ్ అవుతుందో మీకు ఇప్పుడు చెప్పాను. ఏమేమి కొనుక్కోవచ్చో చెప్పాను, ఏమేమి కొనుక్కోకూడదో చెప్పాను. ఇంకా ఈ సెక్షన్ 6లో ఉన్నది ఏంటంటే, ముఖ్యంగా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అన్లెస్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఆర్బీఐ. అంటే ఏది అన్ని ఉల్లంఘనలే, ఏదన్నా అప్రూవ్డ్ది ఆర్బీఐలో ఉంటే తప్ప. ఆర్బీఐ ఇది 2 విధాలుగా విభజించింది. ఆర్బీఐ అప్రూవ్డ్ స్కీము, ఆర్బీఐ అవుట్. అంటే ఈ రెండిట్లో మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి అని చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా ఎల్ఆర్ఎస్లో ఉన్నంతసేపు కూడా మీరు ఆర్బీఐ స్కీమ్ని పాటిస్తున్నట్టే, చేసినట్టే. మరి ఆర్బీఐ ఏం చేయకూడదని చెప్పిందో అవి ఏదన్నా చేయాల్సి వచ్చినప్పుడు ఆర్బీఐ దగ్గర మీరు పర్మిషన్ తీసుకొని, ఆ పర్మిషన్ ప్రకారము మీరు కొనుక్కుంటే, మీ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి పొలమో స్థలమో కొనుక్కుంటే అది ఆర్బీఐ దగ్గర అప్రూవల్ తీసుకొని కొనుక్కోవాలి. లేకపోతే బ్యాంకు ఖచ్చితంగా మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తుంది. ఆ ఫ్రీజ్ అనేది మీకు పనిష్మెంట్ కాదు, అది జస్ట్ ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారం మళ్ళీ మీరు దాన్ని ఖచ్చితంగా ఆ అకౌంట్ని డీఫ్రీజ్ చేసుకోవచ్చు. సెక్షన్ 6 కనుక ఉల్లంఘించినట్లయితే, చేసినట్లయితే కనుక బ్యాంక్ ఎప్పుడైతే మీకు తెలియజేసిందో మీరు సెక్షన్ 6 ప్రకారం ఉల్లంఘించారు, చేశారు అని చెప్పి ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోమని బ్యాంకు చెప్తుంది. మీరు అప్పుడు ఆర్బీఐ దగ్గర మీరు కనుక ఏదన్నా పేపర్స్ కనుక లేట్గా ఫైల్ చేయటం జరిగితే కనుక, పేపర్స్ లేట్గా ఫైల్ చేసిన దానికి బ్యాంకే లేట్ ఫీజు తీసుకొని మీ అకౌంట్ డీఫ్రీజ్ చేస్తుంది. అట్లా కాకుండా ఆర్బీఐ సీరియస్ ఫ్రాడ్ ఏదన్నా మీరు చేసుంటే, అంటే సీరియస్ కాంప్లైన్స్ ఏదన్నా చేయాల్సి ఉంటే, అప్పుడు ఆర్బీఐలో డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళి కాంపౌండింగ్ చేసుకోవచ్చు. మీరు పెనాల్టీ కట్టితే ఆర్బీఐ ఆ పెనాల్టీని ఆమోదించి చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు బ్యాంకుకి ఇస్తే కనుక బ్యాంకు మీ అకౌంట్ రిలీజ్ చేస్తుంది. అట్లా కాకుండా మీరు ఈడీ వాళ్ళు మీ అకౌంట్ని ఫ్రీజ్ చేశారనుకోండి, ఆ ఈడీ సమన్స్కి మనం హాజరవ్వాలి, చేయాల్సిందే. అప్పుడు ఆర్బీఐ ఏమీ చేయలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం బ్యాంకు ఫ్రీజ్ చేసినప్పుడు మాత్రమే బ్యాంకు, ఆర్బీఐ అనేది మీకు బాధ్యత వహిస్తాయి. ఆ డీఫ్రీజ్ ప్రాసెస్ చూసుకున్నాం. అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఫ్రీజ్ చేసినట్లయితే ఆర్బీఐ బ్యాంక్ దగ్గరికి మీరు వెళ్ళినా వాళ్ళు ఏమీ చేయలేదు. అదే సైబర్ పోలీసులు వాళ్ళు ఫ్రీజ్ చేసినట్టయితే అప్పుడు కూడా మీరు ఏమి చేయలేరు. సరే, ఈ ప్రాసెస్ అన్నిటికీ మీరు మీ తరపున జీపీఏ ఎవరినన్నా పంపించి చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. అట్లానే మీరు ఎవరన్నా లాయర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆ జీపీఏలో మాత్రం క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి, ఆర్బీఐకి మీరు అటెండ్ అవ్వడానికి కుదురుతుంది, చేస్తుంది, బ్యాంకుకి రిప్రజెంట్ చేయాలి అని మీరు రాసుకున్నట్లయితే డీఫ్రీజ్ జరిగినప్పుడు వాళ్ళ ద్వారా మీరు డీఫ్రీజ్ చేసుకోవచ్చు, ఫ్రీజ్ జరిగినప్పుడు. సరే, ఈ సెక్షన్ 6 ప్రకారం కాకుండా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీసులు వాళ్ళు కానీ మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తే మీరు ఏ విధంగా డీఫ్రీజ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.